చూడండి 5 నిమిషాలు. నిండా నీడా నవ్వు వాయిస్ వచ్చా సార్. చిత్తూరులో జరిగినటువంటి మోటార్ సైకిల్ దొంగతనాలపై నిఘా ఉంచడమైనది. వాటికి సంబంధించి ఈరోజు సమాచారం రావడంతో ప్రొద్దుటూరు మండలము నంగనూరుపల్లి గ్రామానికి చెందినటువంటి చాపాటి పవను, తర్వాత కోటదుర్తి గ్రామము ఎర్రగుంట మండలానికి చెందినటువంటి కొప్పోలి జాయ్ అనే 2 ముద్దాయిలను అరెస్ట్ చేసి మొత్తము మన మైదుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయినటువంటి 2 రాయల్ ఎన్ఫీల్డ్ కేసులకు సంబంధించి 2 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ళు మరియు ఇంకా 6 మోటార్ సైకిళ్లను వారి దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి రాయచోటి అర్బన్ పిఎస్లో 2 కేసులు నమోదైనాయి. ఒకటి తాడిపత్రి, ఒకటి కొలిమిగుండ్ల, ఒకటి చాగలమరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వీటికి సంబంధించి వీళ్ళ దగ్గర నుంచి 3 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ళు, 2 బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్స్, ఒకటి యమహా R15 మోటార్ సైకిల్, ఒక బజాజ్ పల్సర్ NS 200, ఒక సుజుకి యాక్సెస్ మోటార్ సైకిళ్ళు, మొత్తం 8 మోటార్ సైకిళ్ళు, మొత్తం 10 లక్షలు విలువ చేసేటువంటి 8 మోటార్ సైకిళ్లను సీజ్ చేయడం జరిగింది. మీడియా ద్వారా ప్రజలకందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎంతో ఖరీదైనటువంటి మోటార్ సైకిళ్లను కొనడమే కాదు, వాటిని జాగ్రత్తగా ఇళ్ళ దగ్గర పార్కింగ్ కానీ ఎక్కడైనా కానీ బయట పార్కింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా సైడ్ లాక్ వేసుకోవాలనేది మా యొక్క విన్నపము. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.